వెల్కమ్ టు డే 3. సో ఇప్పుడైతే మనం పిహెచ్సికి వెళ్తున్నాం అనమాట. ఇట్స్ లైక్ డే 3 ఆఫ్ లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్. సో డే 1 షార్ట్ ఫిల్మ్ అండ్ ఆల్ జరిగింది, లైక్ డాక్యుమెంటరీ. డే 2 లైక్ నిన్న జరిగింది. ఐ డోంట్ నో లైక్ ఇది సింగిల్ వ్లాగ్లో పెడతాను ఆర్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటైర్ వ్లాగ్ అని చెప్పి. సో హియర్ ఈజ్ అవర్ టీమ్. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ. సో నేను వచ్చేసి ఒక థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఎంబీబీఎస్ రిలేటెడ్ వ్లాగ్స్, నీట్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. సో మీరు ఇంతవరకు వీడియోస్ చూడకపోయి ఉంటే చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే ఇబ్రహీంపట్నం పిహెచ్సిలో అయితే ఉన్నాం అనమాట. యాక్చువల్లీ టెర్రస్ పైన ఉన్నాం. లైక్ బ్యానర్ అయితే టై చేస్తున్నారు. సో అదంతా అయిపోయాక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఐ షో యూ ఎవ్రీథింగ్. ఐ గెస్ దిస్ వుడ్ బి అ డిఫరెంట్ వ్లాగ్, లైక్ ఫస్ట్ వ్లాగ్తో కంబైన్ చేయను. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామం ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా. ప్లేస్ మనందరికీ తెలుసు, నీట్ కాంపిటీషన్ ఎంత అయితే పెరిగిపోయిందో. బట్ సీట్ రావాలి అంటే డిటర్మినేషన్, హార్డ్ వర్క్, ఫోకస్, డిసిప్లిన్తో పాటు మనకి మంచి కోచింగ్ కూడా ఉండాలన్నమాట. సో నేను మీకు ఇప్పుడు ఒక మంచి కోచింగ్ గురించి అయితే చెప్తున్నా, అండ్ మంచి ఆఫర్స్ కూడా తీసుకొచ్చారు. సో మీరైతే ఇది వరకు ఫిజిక్స్ వాళ్ళ గురించి వినే ఉంటారు కదా. సో వీళ్ళైతే డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ బ్యాచెస్ అయితే లాంచ్ చేశారనమాట. సో మన ఫస్ట్ వచ్చేసి యకీన్ నీట్ 3.0 2025 వర్షన్. అది వచ్చేసి డ్రాపర్ స్టూడెంట్స్, అంటే లాంగ్ టర్మ్ తీసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. దీని ప్రైస్ వచ్చేసి 4400 అనమాట. అండ్ తర్వాత వచ్చేసి అర్జున నీట్ 3.0 2025 బ్యాచ్ అనమాట. ఇది వచ్చేసి క్లాస్ 11 స్టూడెంట్స్, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళ కోసం. దీని ప్రైస్ కూడా 4200. ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ /12th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అర్జున నీట్ 3.0 2025 బ్యాచ్ అనమాట. దీని ప్రైస్ కూడా 4200 మాత్రమే. ఇది కాకుండా హిందీలో కూడా బ్యాచెస్ అయితే ఉన్నాయి. అర్జున నీట్ హిందీ 2025, ఈ బ్యాచ్ వచ్చేసి క్లాస్ 11 స్టూడెంట్స్ కోసం 3000 మాత్రమే. ఆ తర్వాత లక్ష్య నీట్ హిందీ 2025, ఇది వచ్చేసి క్లాస్ 12 స్టూడెంట్స్ కోసం 3000 మాత్రమే. అండ్ యకీన్ నీట్ హిందీ 2025 అనమాట. ఇది వచ్చేసి డ్రాపర్స్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కోసం. దీని ప్రైస్ కూడా 3000 మాత్రమే. ఫిజిక్స్ వాళ్ళంటే మనం ఆల్రెడీ వినే ఉంటాం, చాలా మంచి కోచింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఆన్లైన్లో. సో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఉన్న టాప్ ఫ్యాకల్టీతో అయితే చెప్పిస్తారనమాట. అండ్ ప్రతి బ్యాచ్కి మాడ్యూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ఇది లైక్ చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ సాల్వ్ చేయడం అనేది. అండ్ ప్రతి వీక్లీ లైక్ టెస్ట్స్ అండ్ ఆల్ ఉంటాయి. సో జస్ట్ గో ఫర్ ఇట్ గైస్, ఆల్ ద బెస్ట్. వాళ్ళ యాప్లో అయితే మనకి పీడిఎఫ్ నోట్స్ కూడా దొరుకుతాయి అనమాట ప్రతి సబ్జెక్ట్ది. అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్ టెస్ట్స్ కూడా ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్ గైస్, జస్ట్ గో ఫర్ ఇట్. సో యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, డౌన్లోడ్ ఇట్. అండ్ ఇక్కడ నా కూపన్ కోడ్ కనిపిస్తుంది కదా, NV150 అని చెప్పి. మీరు కనుక ఆ కూపన్ కోడ్ వాడితే మీకు అడిషనల్గా 150 రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది అనమాట. సో జస్ట్ గో ఫర్ ఇట్, ఆల్ ది బెస్ట్. వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు. సో మీరు ఈ ముందు వీడియో చూడకపోయి ఉంటే క్లారిటీ కోసం చెప్తున్నా. ఎవ్రీ ఇయర్ August 1 నుంచి August 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ అయితే సెలబ్రేట్ చేస్తాము. సో దానిలో భాగంగా మేమైతే 2 days అంటే సాటర్డే ఇంకా మండే పిహెచ్సికి అయితే వెళ్తాం అనమాట. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. సో అక్కడికి వెళ్ళి అక్కడ యాంటీనేటల్ ఇంకా పోస్ట్ నేటల్ అంటే గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఆల్సో పిల్లలు పుట్టిన జస్ట్ అప్పుడే పుట్టిన ఉమెన్ ఉంటారు కదా, సో వాళ్ళకి అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. 7వ తారీఖు దాకా నిర్వహిస్తారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ కలిసి నిమ్రా మెడికల్ కాలేజ్ తరఫున తల్లిపాలు అవగాహన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. ఈ పాలలో బిడ్డ ఎదుగుదలకి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బిడ్డ ఆరోగ్యానికి, ఎదుగుదలకి తల్లిపాలు చాలా అవసరం. ఇప్పుడు డాక్టర్ వినయబాబు సార్, HOD అండ్ ప్రొఫెసర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్, నిమ్రా మెడికల్ కాలేజ్ గారిని ఈ వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ సార్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, నిమ్రా మెడికల్ కాలేజ్ గారిని ఈ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ ఫర్వీన్ మ్యామ్, మెడికల్ ఆఫీసర్, PHC ఇబ్రహీంపట్నం గారిని ఈ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మారుతున్న జీవన శైలి విధానాల వల్ల కొంతమంది తల్లిపాలకి
కొంచెంగా దూరం అవుతున్నారు. అది సరైనది కాదు, అది మీ అందరికీ తెలుసు. అయితే కానీ తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి అనేది తెలియాలి. అది తెలుసుకుంటే మనం మిగతా వాళ్ళు కూడా మార్చుకోవచ్చు. మామూలు డబ్బా పాలు వాడే పిల్లలు కూడా వాళ్ళ తల్లికి చెప్పి తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి, తల్లిపాలకి డబ్బు పాలకి తేడా ఏంటి అవన్నీ చెప్తే వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా తల్లిపాలు తాగే పిల్లలు సహజంగానే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఆవు దూడ ఆవు పాలు తాగుతుంది, వేరే పాలు తాగదు. దూడ గేదె పాలు తాగుతుంది, అంతేగాని వేరే తాగదు కదా. అట్లాగే ప్రకృతి సిద్ధంగా ఉన్నది మన మానవుల కోసం తయారు చేసిన పాలు ఉంటాయి తల్లిపాలు. అంతేగాని ఎన్ని కలిపినా కానీ ఎన్ని రీసెర్చ్ చేసినా కానీ డబ్బా పాలని తల్లిపాలకు సమానంగా చేయలేరు. కాబట్టి తల్లిపాలు తాగే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఎదుగుదల బాగుంటుంది. పిల్లలు బొద్దుగా ఉండకపోవచ్చు, మొదట్లో బొద్దుగా ఉన్న తర్వాత సన్నపడవచ్చు. కొద్దిగా సన్నగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యం లేనట్టు కాదు, కానీ సన్నగా ఉన్నా కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారు. డబ్బా పాలు తాగే పిల్లలు చూడడానికి బాగా పుడతారు, కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. వాళ్ళ లోపల ఉండదంతా ఫ్యాట్ ఉంటుంది, ఎక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా తల్లిపాలు తాగే పిల్లలు సన్నగా ఉన్న ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా ఉంటారు. రెండవది, వీళ్ళ మానసిక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. తల్లిపాలు తాగే పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే మెదడు యొక్క పరిపక్వత ఎక్కువగా ఉంటుంది. ఆ పదార్థాలని డబ్బపాల కలపాలని ఎంతో ట్రై చేస్తున్నారు కానీ చేయలేకపోతున్నారు, ఎంత ట్రై చేసినా కానీ. సో మనం ఒక 30-40 ఏళ్ళు కొంతమంది రీసెర్చ్ చేశారు. 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చిన్నప్పుడు తల్లిపాలు తాగారా డబ్బపాలు తాగారని 40 ఏళ్ళ వాళ్ళందరినీ కూడా రీసెర్చ్ చేశారు. కొన్ని లక్షల మందిని రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, మానసిక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారని తేల్చారు. కాబట్టి ఈ విషయాలు మనం చెప్పాలి. అలాగే రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. తల్లిపాలలో రోగాలను తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన నిమరా హెచ్ఓడీస్కి, అలానే కావేజ్ డాక్టర్స్కి, జూనియర్ డాక్టర్స్కి, అలానే ముఖ్యంగా మన ఎవరైతే ఇక్కడికి వచ్చారో మీకు అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడానికి ఒక ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1వ వారం ఇలాగా తల్లిపాల మాసోత్సవాలు చేస్తారు. అది మొత్తం మన భారతదేశం మొత్తం చేస్తారు. ఎందుకు ఈ అవసరం వచ్చిందంటే ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ తల్లిపాలే ఇస్తారు, కానీ కొంతమంది ఇప్పుడు పెరుగుతున్న ఈ జనరేషన్ కానివ్వండి, లేకపోతే కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, ఇవ్వలేని సందర్భాల వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయింది, ఇస్తే అందం మారిపోయింది, లేకపోతే బాడీ చేంజెస్ వస్తాయి, ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటి వల్ల ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది. ఇంతకుముందు ఇచ్చే అంతమంది కానీ అంత శాతం కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. దానికోసమే మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం, ఎందుకు ఇవ్వాలి ఏంటి అన్నది అని చిన్న ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసుకుంటాం. అయితే అందరికీ తెలుసు, ఇక్కడున్న గర్భిణులందరికీ తెలుసు, మా తరఫు నుంచి మీకు వస్తున్న కిల్కారీ సర్వీసెస్ నుంచి. కిల్కారీ గురించి తెలుసని అనుకుంటున్నా. ఇక్కడున్న గర్భిణీలు ఎవరైనా చెప్పండి కిల్కారీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఫోన్లో 4 నెలల దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చెప్పండి కిల్కారీ గురించి. ఏమైనా ఫోన్ కాల్స్ వస్తున్నాయా మీకు ప్రతి వారం ఒకసారి? దాంట్లో ఏం చెప్తున్నారు? అది మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, దీని అన్నిటి గురించి చెప్తున్నారు. అయితే ఈ కిల్కారీ అనేది కేవలం గర్భిణీలకు కూడా మాత్రమే కాదు, బాలింతలకు కూడా, సంవత్సరం పిల్లలు వచ్చే వరకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇది గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. ఏంటంటే వారానికి ఒక నాలెడ్జ్ ఇస్తారు, ఒక దాని గురించి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, లేకపోతే పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, మీరు తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఏంటి, వాటి గురించి మీకు అవగాహన కల్పించడానికి ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నారు. దాంట్లో కూడా దీని గురించి కూడా చెప్తారు, తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి ఏంటి అని. చాలా చిన్నగా చెప్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. తల్లిపాలు అనేది కేవలం బిడ్డ కోసం మాత్రమే కాదు, ముందు ఆ కోసం నుంచి బయటకు రాడు, అమ్మకు కూడా అంతే ముఖ్యం. బిడ్డకి ఎందుకు?
బిడ్డ మానసిక ఎదుగుదల కోసం కానివ్వండి, రోగ నిరోధక శక్తి కోసం కానివ్వండి, లేకపోతే ఎలాంటి రోగాలు వచ్చినా కూడా తట్టుకోగలిగే శక్తి అనేది అమ్మ పాల ద్వారా మాత్రమే బిడ్డకు వచ్చింది. అలాంటిది ఏ పాలైనా కూడా, ఏ ఫార్ములా ఫీడ్ ఇచ్చినా కూడా అమ్మ పాలకు మించిన క్వాంటిటీ కానీ అందులో ఉన్న క్వాలిటీ కానీ మనం ఎలాంటి కంపెనీ కూడా ప్రొడ్యూస్ చేయలేదు. ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినా, ఎన్ని ట్రయల్స్ చేసినా సిమిలర్ మాత్రం చేయలేదు. అది కేవలం మదర్ హ్యూమన్ బాడీ మాత్రమే తయారు చేయగలదు. రోజు కనీసం 2 గంటలకు ఒకసారి, అంటే దాదాపు 10 సార్లు పాలు పట్టించారు. అదే పెద్ద అయ్యే కొద్దీ ఆ టైం అనేది తగ్గింది. ఎందుకంటే అప్పుడు ఎక్కువసేపు తాగుతాడు బిడ్డ. మీకు ఇప్పుడు ఫస్ట్లో అయితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తాగి పడుకుంటాడు, కానీ తర్వాత ఎక్కువసేపు తాగుతాడు. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువసార్లు పట్టించాల్సిన అవసరం ఉండదు. ఒక 3-4 సార్లు సరిపోయింది 6 నెలలకు వచ్చిన తర్వాత. అయితే బిడ్డకు అమ్మ పాలతో పాటు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీళ్ళు సరిపోవేమో, దాహం వేసిద్దేమో, ఇలా ఏమి ఉండదు. మా బిడ్డకు కావాల్సిన ప్రతిదీ కూడా అమ్మ పాలలో సరిపడా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది కొత్తగా గర్భిణి అయిన వాళ్ళు, మొదటిసారి గర్భిణి అయిన వాళ్ళు, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది అర్థం కాదు ఎంతసేపు పట్టించాలి ఏంటంటే. ఒక రొమ్ము మీకు తేలిక పడిన తర్వాతే వేరే రొమ్ముకు బిడ్డను అంటించాలి. కొంతమంది ఏంటంటే కాసేపెట్టు అలా చేయకూడదు. ఎందుకంటే మొదట వచ్చే పాలు దాంట్లో కేవలం నీళ్లు, వైటమిన్స్ అవి మాత్రమే ఉంటాయి. చివరిలో వచ్చే పాలల్లోనే ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఒక రొమ్ము మీ రొమ్ము మీకు అర్థమైంది తేలిక పడింది ఇంతకు ముందు కంటే అన్న తర్వాత అప్పుడు వేరే రొమ్ముకు పెట్టాలి. అర్థమవుతుందా? నాకు తెలిసి ఇంక నుంచి మన వాళ్ళు ఎవరు కూడా మిస్ చేయరు. మేమైతే ఖచ్చితంగా ఇక్కడ డెలివరీలు అవుతున్న వాళ్ళకి కానీ, మా పరిధిలో ఉన్న గర్భిణీలు కానీ, బాలింతలు కానీ ఖచ్చితంగా చెప్తున్నాము, అమ్మ పాలు తప్ప వేరేదేం పట్టించొద్దని చెప్పి. ప్రతి స్టెప్లోనూ పిఎస్సీ ద్వారా ఆశా వర్కర్స్ని ఇంట్లోకి పంపించి, ఇంటి విజిట్లు చేయించి మీకు సహాయం అందించింది. వాటన్నిటిని మీకు తెలియజేయడం కోసమే మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. మాకు ఈ అవకాశం వచ్చినందుకు మా హెచ్ఓడి సార్ డాక్టర్ వినయబాబు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీరు ఈ కార్యక్రమం ద్వారా ఏదైనా తెలుసుకుంటారు, అవగాహన కల్పిస్తామని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. సో ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని కోరుకుంటున్నా. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. సో దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.